వీళ్ళేమో రెడ్ బుక్ ఎప్పుడు తీయాలా, జోగి రమేష్ ని ఎప్పుడు ఇబ్బంది పెట్టాలా, జోగి రమేష్ కాకపోతే జోగి రమేష్ కుటుంబ సభ్యుల్ని, నా కొడుకుని ఈ పాటికే అక్రమ కేసులు అభం శుభం తెలియని అసలు ఆ కేసులు ఏంటి, ఎగిరిగోళ్ళు ఏంటి, ఎగిరిగోళ్ళు అటాచ్మెంట్ లో ఉన్న స్థలాలు రిజిస్ట్రేషన్ అవుతాయా? అసలు బుర్రండోడికి ఎవరైనా అర్థమవుతుంది కదా, రాష్ట్రంలో ప్రజలందరూ కూడా తెలుసు కదా. ఎగిరిగోళ్ళు అటాచ్మెంట్ లో ఉన్న సర్వే నంబర్లు రిజిస్ట్రేషన్ అవుతాయా? దీని గురించి కూడా మధ్యాహ్నం పూర్తి వివరాలతో మీకు డేటా అంతా ఇస్తాం. ఎప్పుడు కొన్నాం, ఎట్లా కొన్నాం, ఏ విధంగా నోటిఫికేషన్ ఇచ్చాం, ఏ విధంగా ప్రతిదీ కూడా చెప్తాం. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళిన సందర్భంగా దాని గురించి ఎంక్వైరీకి రమ్మని చెప్పారు. దాని గురించి సహకరించడానికి వచ్చాను. తప్పనిసరిగా ఏ క్వశ్చన్లు అడిగినా, ఏది అడిగినా ప్రభుత్వానికి అంటే పోలీస్ అధికారులకు పూర్తి సహకారం అందిస్తాం. ఏమన్నా దాపరికం ఉంటుందా, దాచుకోవడానికి ఏమంటుందా? నా ఫోను నేను వాడేదే కదా. జోగి రమేష్ రాజకీయ నాయకుడు, ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నాడు. పాత్రికేయులతో మాట్లాడతా, ఫోన్లో రాజకీయ నాయకులతో మాట్లాడతా, నా అనుచరులతో మాట్లాడతా, పోలీసు అందరితో మాట్లాడతాం కదా. ఇందులో దాపరికం ఏమైనా ఉంటుందా? ఏముండదు. దాపరికం దాచుకోవాల్సింది కూడా ఏముండదు. వాళ్ళు ఏదైతే ఏముందాడా? నిరసన తెలియజేయడానికి వెళ్ళాం. చంద్రబాబు నాయుడు గారింటికి నిరసన తెలియజేయడానికి ఎందుకు వెళ్ళాం? అయ్యన్న పాత్రుడు అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి అమ్మనాబూతులు, అమ్మల అంటే నాకు అసభ్యంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడిన భాషకి మనస్తాపం చెంది చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళాలా, చెప్పాలా? చంద్రబాబు నాయుడు గారికి 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది. ఇటువంటి వ్యక్తుల్ని కంట్రోల్ చేస్తే రాజకీయ వ్యవస్థ మారిద్దాం అనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడే నా మీద దాడి చేశారు. నా కారు బగలు కొట్టారు, మా వాళ్ళు కొట్టారు. ఎన్ని కూడా లైవ్ లో అందరూ కూడా చూసి నగ్గన సచ్చిలే కదా. ఇప్పటికీ చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు, మీ ఇంటి మీదకి వచ్చింది మీకు నిరసన తెలియజేయడానికి మాత్రం తప్ప జోగి రమేష్ ఎటువంటి తప్పు చేయడు. నిరసన తెలియజేస్తే మీ మనసు మారితే మీరు చెప్తా ఉంటారు కదా, నాకు 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉందని చెప్పేసి. ఆ 40 సంవత్సరాల రాజకీయ అనుభవంలో అయ్యన్న పాత్ర లాంటి వాళ్ళని కొంచెం అన్నా కానీ బుద్ధి చెప్తారేమో అని చెప్పేసి వచ్చాం తప్ప మీ మీద దాడులతో లేకపోతే గోండాయుధం ఎప్పుడు అటువంటిది జోగి రమేష్ చరిత్రలో లేదు, ఉండదు, ఉండబోదు.